మహారాష్ట్రలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి తెలంగాణకు తాకింది. తెలంగాణ రైతులను అతలాకుతలం చేస్తుంది. వడగళ్ల వర్షంతో వేలాది ఎకరాలు పంట వేసిన ఏదైతే పందిరి సాగు కావచ్చు, కూరగాయలు కానీ, మక్క, ఇతర పంటలు ఏవైతే వేశారో ఆ రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నది. ఈదురుగాలు వడగళ్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్లయితే ఇప్పటివరకు అయితే 40,000 ఎకరాలకు పంట నష్టం వాటిల్లిందని చెప్పి ప్రాథమికంగా రెవెన్యూ అదేవిధంగా అధికారులు కూడా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. 3 రోజుల నుంచి పడుతున్న ఏదైతే వర్షం ఉందో ఆ వర్షంతో వడగళ్ళు రాళ్ళు బాగా పడడంతో కొన్ని చోట్ల పంటలు విపరీతంగా నష్టం జరిగింది. మరికొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నది. మరికొన్ని చోట్ల కూరగాయలు కానీ ఇతర పంటలు కానీ నష్టపోయిన రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్లయితే వడగళ్ల వర్షానికి కొన్ని చోట్ల విద్యుత్ పోల్లు ఇరిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా చిన్న చిన్న ఎక్కడైతే రేకుల షెడ్లు, పౌల్ట్రీ ఫామ్ అటువంటివి కూడా ఎగిరిపోయి మొత్తం షెడ్ కూడా పనికి రాకుండా మనకు పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లా నేలకల్ జరా సంఘం అక్కడి నుంచి మెదక్ జిల్లా చేగుంట, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో కూడా భారీగా వడగళ్ళు పడ్డాయి. దాంతోపాటు విద్యుత్ సరఫరా కూడా 4 గంటలు 5 గంటలకు నిరంతరం సరఫరా జరిగే విద్యుత్ సరఫరా కూడా ఆగిపోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని 33 kV సబ్స్టేషన్లు కూడా కాలిపోవడం జరిగింది. వాటిని మరమ్మతులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చిన్నకోడూరు మండలం సంద్రాపూర్ గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పందిరి సాగు చేస్తున్న బీరా, మిర్చి అదేవిధంగా ఇతర పంటలు వేసిన రైతు మొత్తం ఇదంతా ఏపుగా పెరిగి ఎకరకు 4-5 లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ పనికి రాకుండా మొత్తం పడిపోవడం జరిగింది. ఈ బీరా ఒకప్పుడు 3 రూపాయలు ఉంటుంది, ఒకప్పుడు 30 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఎంత దీన్ని మరమ్మతు చేసే పరిస్థితి లేదు. ఆ రైతు దాదాపు ఎకరకు 5 లక్షలు ఖర్చు పెట్టాడు. ఒక 3 ఎకరాలు ఖర్చు పెట్టిన రైతు ఉన్నాడు. మల్లేశం ఆ రైతును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఎప్పుడు కూడా ఒక రైతులు ఏదో పంట అంటే దాదాపు సంవత్సరం అంతా కూడా ఆ పంట పండించి ఇతర అవసరాల కోసము తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఈ పంటలను వ్యవసాయం నమ్ముకొని జీవిస్తుంటాడు. కానీ ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షం వల్ల వడగళ్ల వాన పడడంతో తను ఎంత నష్టపోయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లేశం, అసలు నిజంగానే ఈ యొక్క పందిరి సాగు ఎంత ఖర్చు పెట్టావు, ఎకరాకు ఏమేమి జరిగింది, అసలు ఎప్పుడు వర్షం పడ్డది, వడగళ్ల వర్షంతో ఎంత నష్టం జరిగింది? ఎకరం నర పెట్టిన, మిర్చి పెట్టిన, బీరా పెట్టిన, వడగాల గాలికి మొత్తం కుప్ప కూలిపోయింది. ఒక ఎకరం ఖర్చు దాదాపు 2,50,000 3 లక్షల దాకా వస్తుండదు. రేటు సంటాపురాన రేటు ఒకసారి 5 రూపాయలు ఉండొచ్చు, ఒకసారి 3 రూపాయలు ఉండొచ్చు, ఒకసారి 2 రూపాయలు కూడా ఉండొచ్చు. అంతగా అందరూ కుప్ప కూలిపోయి మొత్తం వానగాళ్ళకు వడగాళ్ళకు మొత్తం కింద పడిపోయింది. మొత్తం కాయలను ఖరాబ్ అయినాయి, మొత్తం నష్టం అయిపోయింది. మక్క కూడా 3 ఎకరాలు మక్క వేసిన, మక్క కూడా పడిపోయింది. వడగాల గాలికి మొత్తం నష్టం అయిపోయింది. మొత్తం రైతు ఆనాటితో ఆగం అయిపోయింది అని చెప్పి నేను కోరుతున్నాను. సదలాపురం మల్లేశం సదలాపురం. అంటే ఈ యొక్క ఎకరాకు నువ్వు ఈ యొక్క పందిరి సాగు చేయాలంటే ఎన్ని రోజులు కష్టపడుతున్నావు, ఎంత పెట్టుబడి పెడుతున్నావు, నిజంగా పంట ఏ విధంగా వస్తుంది, ఈ పెట్టిన ఏదైతే పందిరి సాగు చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఉండే, ఇప్పుడు అకాల వర్షం వల్ల పడి నష్టపోయింది కదా, దీన్ని మరమ్మతు చేయొచ్చా లేకపోతే దీన్ని మళ్ళీ కొత్త తీసి పెట్టుకోవడమే? కొత్త తీసి పెట్టడమే, దీన్ని మరమ్మతు ఏం చేయరాదు. మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఉన్నదే నిలబడిపోయాయి, మొత్తం కింద పడిపోయాయి, నెలకే ఉరిగిపోయాయి. ఇక పంట నష్టం ఎక్కడ వస్తుంది సార్? రాదు కదా, మొత్తం ఖరాబ్ అయ్యాయి. ఇవి మొత్తము సంవత్సరానికి ఒక 3 పంటలు తీసుకునేది. సంవత్సరం 3 లక్షల పంట తీసుకునేది, నెలల్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం కూడా రాలేదు. మొత్తం ఆందోళన చేసే కాలం ఉన్నది తప్ప ఏం లేదు. మొత్తం రాలేమనే మొత్తం రాళ్ళు గాడుపు మొత్తం నెల మఠం అయిపోయింది చెప్పాను అని అంటారు. ఓకే, తను చూడొచ్చు నిజంగానే పంటను పండించడానికి ఎంత శ్రమ పడ్డాడు. పెట్టిన పెట్టుబడి సమయంలోనే ఒక నెల రోజుల్లో ఇంత తీగ అనేది మాత్రం బీర అనేది మాత్రం భారీగా వచ్చిన తర్వాత పంట చేతికి వస్తుంది లేదా అమ్మడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది రైతు. కానీ పెట్టిన నెల రోజుల్లో పడిన తన పెట్టుబడి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది. దీంతోపాటు మనం చూడొచ్చు, తను వేసిన 1-2 ఎకరాలు ఎక్కడైతుందో మొత్తం కూడా వన్ సైడ్గా ఎక్కడైతే గాలి దుమారం వచ్చిందో ఆ వైపు మొత్తం పడిపోవడం జరిగింది. దీంతోపాటు దీన్ని తీసే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ కట్టెలు కూడా పనిచేయవు, ఈ భూమిలో నుంచి మొత్తం తీసి బయటకు వచ్చినాయి. దాన్ని చూస్తే దీనికి అంతా శ్రమ పడడానికి కైకిలు కూలి పెట్టుబడి ఎకరాకు 5 లక్షలు 4 లక్షలు కష్టపడి పనిచేస్తే 3 పంటలు వెళితే ఆ పంట నిజంగానే పెట్టుబడి కొంత లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే ఈ వడగళ్ల వర్షంతో ఒక మార్చిలో జరిగిన వడగళ్ల వర్షంతో ఇప్పటికే 2 సార్లు కూడా పంట నష్టపోయారు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రైతులు. మరొక రైతు కూడా ఉన్నాడు, నిజంగానే అతను కూడా తన మొక్కజొన్న చేనేసాడు. ఎకరంలో ఆ మొక్కజొన్న చేనులో మొత్తం కూడా రాత్రి పడ్డ అకాల వర్షానికి పూర్తిగా నష్టపోయినట్టు చెప్తున్నాడు. అతను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మీరు ఎక్కడ మీ మొక్కజొన్న వేశారు, అసలు వాస్తవానికి ఎంత నష్టం జరిగింది? 2 ఎకరాలు పెట్టాము సార్. 2 ఎకరాలు మొత్తం నీలమట్టం అయిపోయింది. మొత్తం
దానికి ఇప్పుడు లక్షన్నర వచ్చే పంట, చేతికి వచ్చే పంట ఇప్పుడు నీలమట్టం అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నావు? నిజంగా ఇలాంటి అకాల వర్షాలు గతంలో ఎప్పుడన్నా మీకు నష్టం జరిగిందా, లేకుంటే ఈసారి జరిగిందా? పంటకు ఎంతమంది కైకులు కూలం పెడుతున్నావు? ఒకవేళ నిజంగానే పంట నష్టపోతే ఎంత అయితే నీకు నష్టం జరుగుతుంది? ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నావా? ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నా సార్. ఒక్కొక్కరు కైకిలికి ఇప్పుడు 300-400 రూపాయలు ఉన్నది. ఎకరానికి ఇప్పుడు మనము పెట్టుకుంటే ఇప్పుడు ఒక 10,000-20,000 ఖర్చు వస్తుంది దానికి. ఇప్పుడు మొత్తానికి నీలమట్టం అయిపోయింది సార్. అది ఏమీ చేయలేకపోతున్నాం మేము. ఓకే, చూడొచ్చు చాలామంది రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. చాలా చోట్ల కూడా నిజంగానే ఇదంతా కూడా మనము చూడొచ్చు. ఎక్కడైతే మిర్చి ఉందో మిర్చి కూడా మొత్తం కింద చెట్టు పడిపోతుంది. ఇదంతా కింద పడిపోయినాక మిర్చి తెంపే పరిస్థితి ఉండదు. రైతు ఆ తెంపకుండానే మురిగిపోయే అవకాశాలు ఉంటుంది చేనులోనే. ఆ తర్వాత బీర పువ్వు ఇప్పుడే మాత్రమే కాయడానికి బీర పువ్వు పూస్తుంది. ఈ బీర పూసిన తర్వాత నెల 15 రోజుల్లో అతనికి ఆ కాయ చేతికి వస్తుంది. మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిర్చితో పాటు ఇక్కడ బీర పందిరి సాగు విధానం వ్యవసాయము, అదేవిధంగా వడగళ్ల వర్షాలకు చాలా చోట్ల కూడా నష్టం జరిగినట్లుగా మనకైతే సమాచారం వస్తుంది. దీనంతా కూడా ప్రభుత్వ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులంతా కూడా పర్యవేక్షణ చేయాలి. అక్కడ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ రైతుల దగ్గర కలవాలి, ఎక్కడైతే నష్టం జరిగింది ఎంత దానికి అంచనా వేయాలి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆ రైతులకు ఎక్కడైతే పూర్తిగా నష్టం జరిగిందో వాళ్ళకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రము ఇప్పటివరకు అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కాన్ఫరెన్స్లో మాత్రము ఎంఆర్ఓ అదేవిధంగా వీఆర్ఓలకు కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. వడగళ్ల వర్షం ఎక్కడైతే పడ్డదో ఆ ప్రాంతం అక్కడ పడ్డ ప్రాంతానికి వెళ్ళాలి, పరిశీలించాలి. అక్కడ రైతుకు కూడా నివేదిక రైతుకి ఇచ్చే పంట ఎంత నష్టం జరిగిందని చెప్పి నివేదిక తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. దీని అంతా కూడా తీసుకెళ్లిన తర్వాత మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోనే భారీగా నిన్న సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షంతో మాత్రము విపరీతమైన నష్టం జరిగినట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. పూర్తిగా ఇప్పటివరకు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే మాత్రము 40,000 ఎకరాల్లో కూడా ఆ పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా రెవెన్యూ అధికారులు మాత్రము ఆ సర్వే సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. వరల్ల రంగయ్య, చంద్రాపురం గ్రామం, మండల్ చిన్నకోటూరు, సిద్దిపేట డిస్టిక్. మేము ఆల్రెడీ కూరగాయ పంటలు బాగా సాగు చేస్తుంటాం ఇక్కడ. అందులో తోడ్పాటుగా తీగ జాతి కొంచెం అనుకూలంగా ఉన్న వాతావరణం అని పందిరి వేసి సాగు చేస్తున్నాం. అటువంటి పందిరిలు వేసుకొని బీర సాగు చేస్తున్నాను. బీర సాగు ఎకరం పైననే ఉన్నది. సాగు చేసిన తరుణంలో అకాల వర్షం బాగా పడి ఈ వడగాల్పులతో పందిరి మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇటువంటి నేలమట్టమైనటువంటి సందర్భంలో గవర్నమెంటు మాకు ఆల్రెడీ కొంచెం సహకరించవలసిందిగా, నష్టపోయినటువంటి రైతులకు సహకారం అందించాల్సిందిగా మేము గవర్నమెంట్ని కూడా కోరుతున్నాం. అందులో కూరగాయ పంటలు చంద్రాపూర్ గ్రామంలో కూడా బాగానే పండిస్తారు. చాలా వరకు ఈ అకాల వర్షంతో కూడా నష్టపోయినటువంటి సందర్భం బాగానే ఏదైనా మేము నష్టపోయినాం కాబట్టి మాకు తోడ్పాటు ఇవ్వగలరని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మాకు సహకరించవలసిందిగా మేము అదవుతున్నాం.